ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వినాయక చవితి రాబోతుంది. మరి వినాయక చవితి రోజున చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అని అంటారు. అదే వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ గంటను కొట్టి ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయక చవితి పండుగ జరుపుకుంటారు. 2021 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 10వ తేదీన మరి గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా పూజలు చేస్తూ ఉంటాం. అయితే మొదటి పూజ సకల దేవతా గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరునికే చేస్తాం. ఎందుకంటే వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగిస్తాడని చాలామంది నమ్మకం. విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు వినాయకుడిని పూజించినట్లు ఋగ్వేదం చెబుతుంది. ఈ సందర్భంగా గణేష్ చతుర్దశి రోజున చంద్రుని చూడటాన్ని నిషేధించారు. దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. పురాణాల ప్రకారం పరమేశ్వరుని కోసం ఎదురుచూస్తూ పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమవుతుంది. స్నానానికి వెళ్తూ కైలాసంలో నలుగుపిండితో ఓ బొమ్మను తయారు చేస్తుంది. చూడముచ్చటగా కనిపించే ఆ ప్రతిమకు తన తండ్రి ఉపదేశించిన మంత్రం సాయంతో పార్వతీదేవి ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. అలా ప్రాణప్రతిష్ఠ చేసిన ఆ బాలుణ్ణి తను స్నానానికి వెళ్తూ కాపలాగా పెట్టి వెళ్తుంది. అంతలో లోకేశ్వరుడు అక్కడికి వస్తాడు. తనను లోపలికి వెళ్లకుండా ఆ బాలుడు అడ్డుకుంటాడు. ఆ సమయంలో నీలకంఠుడు ఆ బాలుడికి ఎంతో నచ్చజెబుతాడు. అయినా ఆ బాలుడు శివుని మాట అస్సలు లెక్క చేయడు. దీంతో కోపోద్రికుడైన పరమేశ్వరుడు ఆ బాలుని శిరస్సును తన త్రిశూలంతో ఖండిస్తాడు. ఆ సమయంలో పార్వతీదేవి అక్కడికి వస్తుంది. జరిగిన ఘోరం చూసి కన్నీరు మున్నీరు అవుతుంది. పార్వతీదేవి బాధను చూసిన శివుడు తనను ఓదార్చేందుకు ఆ బాలుడికి తన భక్తుడైన గజముఖుని శిరస్సును తెప్పించి అతికిస్తాడు. తనకు గజానుడు అని నామకరణం చేస్తాడు. అలా తన శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి రోజున గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సృష్టిగా తినడంతో పొట్ట బాగా ముందుకు ఉబికి వస్తుంది. అనంతరం కైలాసం చేరుకున్న గణనాథుడు తన పొట్టతో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అదే సమయంలో వినాయకుని ఉదరం పగిలి అందులోని కుడుములు, ఉండ్రాళ్ళన్నీ బయటకొచ్చి అచేతనుడిగా మారిపోతాడు. ఈ సంగతి చూసిన పార్వతీదేవి చంద్రుడి చూడటం వల్లే తన కుమారుడు అచేతనంగా మారిపోయాడని, కాబట్టి తనను వినాయక చవితి రోజున సూచిన వారు నిందలు మోయాల్సి ఉంటుందని శాపం విధిస్తుంది. అప్పటి నుండి భాద్రపద శుద్ధ చవితి రోజున కృష్ణుడు ఆవు పాలను పితుకుతుండగా పాత్రల చంద్రుడి ప్రతిబింబాన్ని చూస్తారు. దీంతో తనకు కూడా కొన్ని నీలాప నిందలు వచ్చాయి. అది ఏకంగా సత్రజిత్తుతో గొడవల దాకా వెళ్ళింది. దీనికి శాస్త్రీయ కారణం ఏంటంటే హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితి రోజున 6వ మాసంలో జరుపుకుంటాం. అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ పండుగ వస్తుంది. అయితే శుద్ధ చవితి ముందు రోజు తర్వాత రోజు చంద్రుడిని చూడకూడదు. ఎందుకంటే 4వ రోజైన చవితిని వృద్ధి చెందుతున్న చంద్రకాలంగా పేర్కొంటారు. అదే సమయంలో భూమి, సూర్యుడు వేర్వేరు కోణాల్లో ఉంటారు. ఈ సమయంలో భూమిపై పడిన చంద్రకాంతి ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో మన ఆరోగ్యం పైన ప్రభావం పడుతుందని పురాతన భారతీయులు వివరించారు. దీన్ని ఓ మూఢనమ్మకంగా చెబుతున్నప్పటికీ దీని వెనుక ఈ కారణం ఉంది. కాబట్టి వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అనడానికి ఇది కారణం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.